కవిత అరెస్టు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా బీజేపీ స్క్రిప్టేనన్నారు కాంగ్రెస్ నేతలు. నాగర్ కర్నూల్ సభలో మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. కవితను ఇప్పుడే అరెస్టు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. గాంధీభవన్లో కాంగ్రెస్లో చేరారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి. ఉద్యమకారులకు బీఆర్ఎస్లో గుర్తింపు లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మోదీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ అన్ని అవాస్తవాలే మాట్లాడారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ సభలో మోదీ ప్రసంగం పసలేనిదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. 10 ఏళ్లుగా తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. విభజన చట్టంలోని హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందెవరని ప్రశ్నించారు. రైతులను వంచిస్తున్న పార్టీ బీజేపీ అన్నారు మల్లు రవి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక పసలేని ప్రాణం లేని స్పీచ్ ఇవ్వటం జరిగిందని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఏమి చేసింది ఒక్క మాట కూడా ప్రధానమంత్రి గారు చెప్పటం చాలా శోచనీయం. ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల్లో విభజన చట్టంలో తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చిన హామీల్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదని కూడా ఈ మీటింగ్ లో చెప్పలేదు. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమన్నారు రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి. ప్రజలు భయం లేకుండా ఓటేయాలన్నారు. 10 ఏళ్ల నరకాన్ని చూసైనా ప్రజలు మార్పు కోరుకోవాలన్నారు. ప్రాజెక్టులపై దోపిడీకి, అవినీతికి వ్యతిరేకంగా ఓటేయాలన్నారు రేణుకా చౌదరి. అబ్కి బార్ జో లోగ్ सोच समझ के जितना हवाबाजी, ड्रामा, डायलॉग बाजी सबके देख लिए हैं, अब दिमाग लगा के सोच समझ के अपनी अमूल्य वोट वो ठीक जगह पे मतदान देंगे. ये जो जैसे घोड़े को बांध देते हैं ताकि आंखों के इधर उधर ना देखे, ये परिस्थिति आज के दिन देश भर में है. फेयर एंड फ्री इलेक्शन की हिम्मत और हौसले से आगे आकर अपने वैल्यूबल वोट देंगे. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది కాబట్టే ఇప్పుడు ఆ పాపాలే వెంటాడుతున్నాయన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. నల్గొండ జిల్లా గుర్రంపోడులో కార్యకర్తలతో సమావేశమయ్యారు జానారెడ్డి. 10 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు జానారెడ్డి. అదే విధంగా ఈ మొత్తం కాల్వలు ఎప్పుడో పూడిపోయి ఉన్నాయి. ఈ కాల్వలకు లైనింగ్ చేసి సిమెంట్ లైనింగ్ చేసి కాలువల్లో టైలాండ్ దాకా నీళ్లు వచ్చి మొత్తం మీ 28-30 వేల ఎకరాలకు శ్రీశైలం ద్వారా అటు టన్నల్ కూడా పూర్తి చేయించి సాధ్యమైనంత వరకు నిరంతరం నీరు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ మండలానికి అని చెప్పి మనం చేస్తున్నాం. కవిత అరెస్ట్, ఆర్ఎస్పీ రాజీనామా బీజేపీ స్క్రిప్టేనన్నారు సీనియర్ నేత అద్దంకి దయాకర్. పొలిటికల్ డ్రామాను తెరపైకి తెచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసును వెబ్ సిరీస్ లా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరన్నారు అద్దంకి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు, ఇంకొక వైపు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో చేరిక. ఈ 2 పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోవడానికి కారణం బీజేపీనే. సో ఎంపీ ఎలక్షన్స్ లో వేగంగా పడిపోతున్న గ్రాఫ్ ను నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, తద్వారా లబ్ధి పొందాలనే బీజేపీ, అంతిమంగా కాంగ్రెస్ కు నష్టం చేయాలనే ఎత్తుగడతోనే ఒక వెబ్ సిరీస్ ను మైమర్పించేలా బీజేపీ స్క్రీన్ ప్లే చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. లోక్సభ ఎన్నికల కోసమే బీజేపీ, బీఆర్ఎస్ కొత్త డ్రామాలు మొదలు పెట్టాయని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం కాకుండా కేటీఆర్, కవిత కోసమే కేసీఆర్ మోదీని కలిసేవారని ఆరోపించారు. కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000 డబ్బు ఎవరిదని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందనడానికి నిదర్శనంగా ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ ఎవరో మీ అందరికి తెలుసు. ప్రతిమ ఎవరి చేతిలో ఉంది? ప్రతిమ ప్రజలకు మీరు ఈరోజు సమానం చెప్పని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటుంది బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని అనుకుంటున్నారు ప్రజలు. ఈ రోజు కవితను అరెస్ట్ చేసింది బీజేపీ తప్ప ఇది ఒక డ్రామా గాని. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తామన్నారు నేతలు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి
చేతుల మీదుగా మరి దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు మా ఆల్ ఇండియా కన్ఫెడరేషన్కు టైం ఇచ్చి వారు ఉద్ఘాటన చేయడము చాలా సంతోషం. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము ఇండియా కూటమికి ప్రచారం చేసి పనిచేసి మరి ఇండియా కూటమిని ఢిల్లీ గద్దెపై కూర్చుండబెట్టేందుకు ఈరోజు కన్ఫెడరేషన్ కంకర్ ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు బీఆర్ఎస్ లో గుర్తింపు లేదన్నారు పసునూరి దయాకర్. గాంధీ భవన్ లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 3 నెలల్లోనే కాంగ్రెస్ పాలన అద్భుతమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు పసునూరి దయాకర్. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ 3 నెలల కాలంలోనే మరి చేసిందంటే మరి రాబోయే కాలంలో ఇంకా చాలా డెవలప్మెంట్ కూడా ఉంది. ప్రజల పక్షాన ఉండే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నాకు కాంగ్రెస్ లో పనిచేసే ఒక మామూలు కార్యకర్తగా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని మరి అక్కతోటి కూడా చెప్పడం, అక్క వాళ్ళు కూడా అందరూ మరి ఆశీర్వదించడం. ఇక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో కార్యకర్తలను అలర్ట్ చేసింది కాంగ్రెస్. మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేసింది. ప్రతి గడపకు కాంగ్రెస్ పథకాలు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించింది.